హలో గాయ్స్, వెల్కమ్ టు అలన్ ఫ్యాషన్. బురాన్ షర్ట్లు వచ్చేసిన జాలీవి బుర్రా పాలు ఉంటున్నా గాలి బురాన్ అంటున్నా. షర్ట్లు అయితే వచ్చేసి తెలిసిగా మొత్తం బురాన్ ఉంటాయి. మొత్తం షర్ట్ అయితే ప్రైస్ అయితే తెలిసి 250 మాత్రం అంటున్నా. బుర్రా పాలు బురాన్ అంటున్నా. అడ్రస్ వచ్చి తెలిసిగా ఎంత గాలి తెచ్చి పలక్నామా డబ్బునా విజిట్ అయిపోయి కాలి బురాన్ జల్దీలో షర్ట్ బురాన్. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీ. ఎస్, మనం రోజు కొత్త వీడియోస్ చేస్తూనే ఉన్నాం. సో ఈరోజు కూడా బేసిక్గా మనందరికీ కాస్ట్యూమ్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, డ్రెస్సెస్ అంటే డిఫరెంట్ డ్రెస్సెస్ అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్స్ తగ్గట్టి కలర్స్ డిఫరెంట్ అన్ని డ్రెస్సెస్ అయితే మనం వేసుకుంటున్నాం. సో ఈ మధ్య కాలంలో అయితే ఒక షాప్ బాగా ట్రెండ్ అవుతుందన్నమాట. సో ఏంటంటే ఆర్ఎన్ ఫ్యాషన్స్ అని ఫలక్నామాలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ స్టాచ్యూకి ఆపోజిట్లో ఉన్నటువంటి ఈ స్టోర్లో చాలా బాగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఎందుకు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక యంగ్స్టర్స్ అందరు కలిసి ఒక షాప్ అనేది పెట్టారనమాట, ఎస్పెషల్లీ యూత్ కోసం. సో ఆ యూత్ అందరినీ అట్రాక్ట్ చేయడానికి ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ ఈవెన్ మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిట్లలో ఒక డిఫరెంట్ స్టైల్ తోటి అయితే ప్రమోషన్ అయితే చేసుకుంటున్నారు. సో అండ్ ఎలా ఉంటుంది అసలు ఏంటంటే బొరాన్ ఈ డైలాగ్సే డిఫరెంట్, అంటే ఇప్పుడున్న జనరేషన్స్కి చాలా కొత్తగా అనిపించవచ్చు. బట్ ఏంటంటే వాళ్ళకు ఒక మ్యానరిజం తోటి వాళ్ళకున్న స్టైల్లో వాళ్ళు డిఫరెంట్ వేలో వాళ్ళ షాప్ని అయితే ప్రమోట్ చేసుకుంటున్నారు. సో అది అటు ఇటు చేసి మనమైతే చూసినాం. సో అసలు ఇంతగానం బొరాన్ అని వైరల్ అవుతుంది, కలెక్షన్ చూపిస్తున్నారు, అన్నీ డిఫరెంట్గా ఉంటున్నాయి. సో ఏంటి అసలు ఆ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అండ్ ఆ యూత్ ఎందుకు అసలు ఈ థాట్ పెట్టుకోవాలనిపించింది. సో ఇన్స్టాలో మనం అందరు చూసాంగా నవీన్ అని కుర్రాడు తెలుసు, బొరాన్ అని డిఫరెంట్ కటింగ్ హెయిర్ స్టైల్తో చేస్తాడు. సో ఇప్పుడు ఫలక్నామాలో ఉన్నటువంటి ఈ షాప్ దగ్గరికి అయితే మనం వచ్చినాం. అసలు చూద్దాం కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి. మనోడు బొరాన్ అని వీడియోస్ కూడా చేస్తా ఉన్నాడు. చూద్దాం ఫస్ట్. హాయ్ నవీన్. హాయ్ అన్నా. హాయ్ ఎలా ఉన్నావు అన్నా? బాగున్నా అన్న. సూపర్. ఏంటి మళ్ళీ ఇన్స్టా స్టార్ట్ చేస్తూనే ఉన్నావా? చేయాలిగా అన్న. ఓకే, ఏంటి ఎప్పుడు స్టార్ట్ చేసావు? అంటే మనము దసరా ముంగటికి వెళ్ళి స్టార్ట్ చేసినాం అన్న. మొత్తం బొరాన్ కలెక్షన్స్ వచ్చేసినాయి. అప్పటికెళ్ళి స్టార్ట్ చేసినాం మనం అయితే. దసరా ముంగటికెళ్ళి ఇక తెలుసు ఇట్లా ట్రెండ్ లో వచ్చేసినాం అనుకో. దాని గురించి ఖాళీ భయమున్నా మొత్తం బొరాన్ అంటున్నా. ఓకే, అసలు నాకు డౌట్ ఏంటంటే బొరాన్ అంటే ఏంది అసలు? బొరాన్ అంటే వాడాది పరేషాన్, వాడాది బొరాన్ అంటే పరేషాన్. అది ట్రెండ్ ఉన్నప్పుడు అసలు ట్రెండ్ లేకుండా అది తీసింది వాడు. నేను బొరాన్ అంటే పరేషాన్. పరేషాన్. ఓకే, ఏ లాంగ్వేజ్ లా? ఆ లాంగ్వేజ్ లా అంటే తెలుసుగా మన లాంగ్వేజ్ లా. హిందీ కాదు, మన లాంగ్వేజ్ అంటారు, అది బొరాన్ లాంగ్వేజ్. ఓకే, అంటే సెపరేట్ కేటగిరీ మనం చేసినాం అనుకో ఖాళీ బొరాన్ లా. సో ఈ కలెక్షన్స్ అన్ని నాకు తెలిసినంత వరకు ఏంటంటే ప్రతి వీడియోలో తీసుకొని బొరాన్ అని చెప్పి కలెక్షన్స్ అంటారు. ఒకసారి అసలు ఏంటి ఎలా చెప్తా, ప్రమోట్ చేస్తావు మీ షాప్? చేసామా ఇగో ఎట్లా ఇగో బొరాన్ బట్టలు వచ్చేసినాయి. ఖాళీ బుర్రా పాడు ఉంటుంది అంటున్నా. వచ్చేసి మన ప్రైస్ వచ్చేది ఎంత అనుకుంటే ఖాళీ 250 మాత్రమే అంటున్నా. మన అడ్రస్ వచ్చేసి తెలిసిగా ఇందిరాగాంధీ స్టాచ్యూ పలక్నామా. ఖాళీ ప్రింట్ మాత్రం బుర్రాన్ ఉంటాయి అంటున్నా. ఇగో ఖాళీ పాయింట్లు వచ్చేసి బ్యాగిల్ పాయింట్ 450 మాత్రమే అంటున్నా. ఎట్లుంది బుర్రాపాడుగా వచ్చేసి మా షాప్లో విజిట్ అయిపోయి. ట్రాక్స్ పాయింట్స్ వచ్చేసి ఎంత అనుకుంటారు? 1000కి 3. ఖాళీ బుర్రాపాడు ఉంటుంది అంటున్నా. ఖాళీ ఒక్కటే వాడు బొరాన్ అంటున్నా. నేను మాత్రం ఇగో బుర్రాపాడు, ఇగో బ్యాగీ పాయింట్లు అంటున్నా. ఇగో కార్గో పాయింట్స్ ఖాళీ 450 మాత్రమే అంటున్నా. వచ్చేసి మన షాప్లో విజిట్ అయిపోయి. ఏమున్నా మొత్తం బొరాన్ అంటున్నా. ఓకే, సూపర్ అండ్ ఎక్సలెంట్. సో అంటే ఈ విధంగా దీన్ని స్టార్ట్ చేసావా అన్న? ఓకే, ఎన్ని రోజులు అయింది స్టార్ట్ చేసి? అంటే ఇక వచ్చేసి మనం 3 months అవుతున్నాం. ఓకే, దసరా అవతలే దసరా అవతలో సెలెక్షన్ స్టార్ట్ చేసినాం. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉన్న ట్రెండ్ కి తగ్గట్టు మంచి కలెక్షన్స్ ఉన్నాయని విన్నాం. బట్ అసలు చూద్దామని వచ్చినాం మేము కూడా. ఏంటి అసలు ఎలా ఉన్నాయి మీ దగ్గర కలెక్షన్స్? ఒకసారి మొత్తం తెలుసా బొరాన్ కలెక్షన్స్ ఉంటాయి ఏమన్నా. ఓకే, బొరాన్ కలెక్షన్స్ ఉంటాయి అంతే. ప్రైజెస్ ఏ విధంగా ఉంటాయి మరి? ప్రైస్ మనకి స్టార్ట్ 250కి స్టార్ట్ అయితే లాస్ట్ 500 లాస్ట్. 500 లాస్ట్. ఓకే, అంతే 500 లాస్ట్. 500 లాస్ట్. ఎక్కువ ప్రైస్ ఏం లేదు. ఓకే, కలెక్షన్ మరి కస్టమర్స్ ఏ విధంగా అంటే చాలా మంది రీల్స్ చేస్తున్నావు, ఇన్స్టాగ్రామ్ లో చేస్తున్నావు కదా,
వస్తున్నారా ఈ చూసి మరి? వస్తారు కదా మన తెలిసిగా వచ్చేసారు అనుకో, ఖాళీ మా బోరాన్ వాడు ఉంటేనే వచ్చేసారు అంటున్నాను సీదా. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ ఇన్స్టా స్టార్ట్ చేయకముందు ఎంతమంది ఉన్నారు ఫాలోవర్స్? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? నువ్వు ఈ ఇన్స్టా స్టార్ట్ చేయకముందే 800 ఉండే అన్న. ఇప్పుడు ఎంతమంది? ఇప్పుడు వచ్చాగానే 3000 4000 కంప్లీట్ కానీ వస్తుంది. ఇంకా కంప్లీట్ అవుతుంది, ఇంకా కంప్లీట్ అయిపోతా అనుకో నాకు 5 to 6 days లో. ఓకే, రీచ్ అయితే వస్తుంది అంట. వచ్చేస్తుంది రీచ్. సో కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి నవీన్ మీ దగ్గర? మా దాని వచ్చేసి అన్ని ప్రైస్ లో తెలిసి 250 నుంచి స్టార్ట్ అయితే 500 అన్ని కలెక్షన్స్ ఉన్నాయి అన్న మా తాన. ఏమేమి ఉంటాయి మీ దగ్గర? డబల్ పాకెట్ షర్ట్, టెడ్డీ షర్ట్, ఇప్పుడు ఏమేమి ట్రెండ్లు ఉన్నాయా అన్ని ఉన్నాయి అన్న మా తాన. అన్ని ఉన్నాయి టోటల్ డౌన్ షోల్డర్ షర్ట్ అన్ని, షర్ట్స్, టీ షర్ట్స్ అన్ని. ఉడీస్ ఇప్పుడు మన వచ్చేసి ఇక సీజన్ బి స్టార్ట్ అవుతుంది. ఉడీస్ చాలా మంది ఉడీస్ బి తీసుకుంటారు. ఉడీస్ బి ఉన్నాయి మన తాన. హుడీస్ కూడా. ఓకే, ట్రాక్స్, హుడీస్, అన్ని జీన్స్. ఒకసారి చూపిస్తావా జీన్స్ ఏ విధంగా ఉన్నాయి? జీన్స్ అన్న, జీన్స్ వచ్చేసి ఇట్లున్నాయి అన్న. ఓకే, ఇట్లా వచ్చేసి జీన్స్ ఖాళీ బొరాన్ ఉంటాయి అంటున్నా నేను. షర్ట్లు నాకు పాప్కార్న్ షర్ట్లు. ఓకే, సో ఇవి బేసిక్ మాత్రమే. ఇది 250 మా తాన. ఓకే, ఎట్లుందన్న మీరు మా ముంగట్నే ఉంటారు, కలెక్షన్ ఎట్లున్నాయి? అదే బాగుంది చూస్తున్నా. అండ్ జీ స్టార్ కూడా ఇందాక చూసిన చాలా సేపటి నుంచి వెళ్ళి, అది బాగా మాకు నచ్చింది అన్నమాట. ఈ సింగిల్ పాకెట్ షర్ట్ ప్రింట్ ఇవా? ఇవి ప్రింట్, ఇవి 250 మాత్రమే. ఓకే, తెలిసి ఖాళీ మన బొరాన్ ఉంటుంది. అన్నలు అయితే మొన్న ముంగట్నే ఉన్నారు. ఇగో అన్న మన వచ్చేసి టెడ్డీ షర్ట్లు. ఇగో ఓకే, ఇగో టెడ్డీ షర్ట్లు. ఇగో ఇవా? ఇవి ట్రెండ్లు ఉన్నాయి, అన్ని ట్రెండ్లు ఉన్నవే మన తాను వస్తాయి. ఇగో టెడ్డీ షర్ట్స్. సో అంటే టెడ్డీ డిఫరెంట్ క్లాత్ ఇది? నా డిఫరెంట్ క్లాత్లు ఉంటాయి మన తాను. గ్రేట్. మనం అలా బొరాన్ ఉంటాయి అన్న, అందరి లెక్క ఏముండవు. కానీ ఇవి చిన్నపిల్లలకా లేకపోతే ఎవరికైనా వేసుకోవచ్చా? డౌన్ షోల్డర్ షర్ట్స్. ఇగో ఓకే, ఇగో జాలీలా షర్ట్స్. ఇలా డౌన్ షోల్డర్ జాలీలా షర్ట్స్ కలెక్షన్స్ ఉంటాయి మన తాన. ఇదేంటి? ఇగో జాలీ షర్ట్స్. ఇగో అన్నీ మన అలాగుంటాయి అన్న షర్ట్స్, అవి డౌన్ షోల్డర్ షర్ట్స్. అవి చెప్పినా అన్న మన తాను బొరాన్ కలెక్షన్స్ ఉంటాయి. ఇగో ఇట్లుంటాయి అన్న మా తాను వచ్చేసి ఇది అన్న. ఓకే, బట్ ఇది మరి బాడీ పడుతుంది కదా ట్రెండ్? ఎట్లా బాడీ అంటే ఇక తెలిసే నార్మలే అన్న మనకు. ఇట్లా వింటర్ సీజన్ కి మనకి గాలి రావాలంటే ఇట్లా సమ్మర్కి పనికి వస్తుంది అనుకుంటా మొత్తం అలా ఉంటుంది. ఈ ప్యాటర్న్ నేను చాలా కొత్తగా చూడడం. బేసిక్ ఏంటంటే జాలలు మా చిన్నప్పుడు ఎక్కడో చూసాం, బట్ ఇది ట్రెండీ తోటి 250 అన్న, 250 మాత్రమే ఇది. ఓకే, ప్రైస్ కూడా చాలా బాగుంది. డెఫినెట్ గా పార్టీ వేర్ కి బాగా పనికి వస్తుంది అనుకుంటా కదా? ఫార్మల్ 280 మాత్రమే. గ్రేట్. ఇదా? ఓకే, ఇది లైక్రా మోడల్ ఉంటుంది కదా నవీన్? ఇది లైక్రా బి ఉంటుంది అన్న. ఇక ఫార్మల్ మొత్తం రీసెంట్ గా ఇది. ఓకే, లైక్రా. ఇది లైక్రా కాకుండా ఇది ఫార్మల్ ఇవి. ఓకే, ఇగో ఇగో లైక్రా కాదు, ఇది ఫార్మల్ అన్న. లైక్రా టైప్ కూడా వేరే ఉంటాయి కదా? ఉంటాయి అన్న. అవి ఉన్నాయా? అవి 350 అయిపోయినాయి అన్న. అవి కలెక్షన్స్ అయిపోయినాయి. అవి ఏంటి జారా బ్రాండ్ ఉంది ఇక్కడ? అన్ని అలాగ ఉంటాయి అన్న. బ్రాండ్ అలాగ ఉంటుంది మనది. బ్రాండ్ అలాగ ఉంటుంది. ఒకరిని కాపీ మాత్రం కొట్టలేకపోరు వాళ్ళకి, మన కాపీ కొట్టిరు ఎంతో మంది. ఇదెంత? అది 280 మాత్రమే అన్న. 280. గ్రేట్. ఓకే, సో గ్రేట్. అంటే నార్మల్గా ఇప్పుడు ఇవి ఫార్మల్స్ ఉన్నాయా దీంట్లో? ఇంకా మోడల్స్ అంటే కలర్స్ ఉన్నాయా? కలర్స్ ఉన్నాయా? ఓకే, సైజెస్ ఏ సైజెస్ ఉన్నాయి? 28 నుంచి స్టార్ట్ అయితే 36. 28 to 30 అంటే ఆల్మోస్ట్ మేల్ అందరికీ ఉన్నాయన్నమాట. సో ఫార్మల్ తీసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకురావచ్చు. చాలా బాగుంది. వావ్, బ్లాకా? ఎవర్ గ్రీన్ కదా? మెంటల్ ఉంటుంది అనుకో నాకు. అంతేనా? మెంటలా? అంతే అంటున్నా, మెంటల్ ఉంటుంది. గ్రేట్. ఓకే, ఇది కూడా వర్డ్ ట్రెండ్ అవుతుందేమో నీ దగ్గరకు వస్తే. అన్ని ట్రెండ్. బట్ స్టిచెస్ కొంచెం ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా? ఏముండవనా, మరి దాని ఎంతమంది వస్తారన్నా, ఎంతమంది వస్తారు తెలుసు కదా మీకు బి చూసి అనుకుంటా వీడియోలు అవి. అవును, వచ్చి మన తన వీడియోలు బి తీసుకొని పోతారు మన. 250? 250. 280 అన్న. అది 280. ఓకే, చాలా తక్కువ కలెక్షన్స్ అయితే ఉన్నాయి నాకు తెలిసి. ఇవి కలర్ షేడ్ అలా ఏం కావు. మనం వేసుకుంది మనం పొలాలు బి మస్తు మంది తీసుకోతారు. 7 నుంచి వచ్చిరు మన తాను నుంచి. 7 నుంచి అంటే ఇక తెలుసా అన్న, కాశీ, మహారాష్ట్ర అక్కడి నుంచి వస్తారా? అక్కడ నుంచి వేస్తారు అన్న. ఓ రే, అవునా? గ్రేట్. ఇంకేమున్నాయి? ఇంకా ఇవైతే ఫార్మల్ అనమాట. ఇగో H&M టీ షర్ట్ అన్న. ఏం టీ షర్ట్స్? ఈ H&M టీ షర్ట్స్. H&M ఇది దొరకాలంటే ఏడికోయినా దొరకవు ఇవి. మన అన్న తెలుసు కానీ అలాగ ఉంటుంది. ఓకే, క్లాత్ కూడా బాగుంది, మెత్తగా ఉంటాయి. ఇక సో ఇది నాకు తెలిసి సమ్మర్ సీజన్కి బాగా పనికొస్తుంది మస్తు. సో కలెక్షన్స్ ఇట్స్ గుడ్, రియల్లీ గుడ్, చాలా బాగున్నాయి. ఇంకా కూడా చాలా బాగుంది. ఇది సేపా? ఇది 200 మాత్రమేనా? ఇంకా 200 డౌన్ షోల్డర్ టీ షర్ట్ చూపిస్తాను. ప్లెయిన్ టీ షర్ట్స్ ఉన్నాయా దీంట్లో? అనా ప్లెయిన్ అన్న. అవి
ఇంకా కలర్స్ ఏమన్నా ఉంటాయి కలర్స్ మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి బ్లాక్ ఏమన్నా ప్లెయిన్ కావాలనుకుంటే సో ప్యూర్ ప్లెయిన్ అనమాట. ఇవన్న బ్లాక్. సో ఇది బ్లాక్, ఇది బ్లాక్. సో చూడొచ్చు బ్లాక్ అండ్ ఇది వి షేప్ కదా? లేదా రౌండేనా? వి షేప్ అయినా. ఓకే వి షేప్ కావాలంటే వి షేప్. ఇగో సో గ్రీన్. ఓకే ఇంకా ఆరెంజ్ ఇవ్వను. ఆరెంజ్, రెడ్ నా కలర్ అనుకుంటా కదా కొంచెం. 2 కలర్లు కనిపిస్తున్నాయి. ఓకే కాకపోతే ఇలా సైజెస్ ఇవి పెద్ద సైజ్ ఇవి నా స్మాల్ నుంచి బిగ్ సైజ్. ఇది ఎంత ఒకటి? 200 అన్నది. 200. సో మన మాల్స్లలో మార్ట్లలో పెద్ద పెద్ద మాల్స్లలో చాలా హై ప్రైస్ ఉంటాయి కదా. బేసిక్గా క్వాలిటీ చూస్తే అయితే బాగుంది. 200 ఫర్ ఈచ్ వన్. సో గుడ్ కలర్. ఇంకా నా పెళ్లి సీజన్కి ఇవి మనకు కుర్తాలు ఉంటాయి. ఓకే పెళ్లి సీజన్ కూడా ఉన్నాయా? పెళ్లి సీజన్ చమ్కి ఖాళీ. ఇవి బేసిక్గా హల్దీ ఫంక్షన్స్కి అలాంటివి వేస్తారు కదా, హల్దీకి ఇలాంటి. ఇక పెళ్ళిళ్ళకి ఇవి వేసుకోవాలంటే ఇవ్వనా మా తన అన్ని కలెక్షన్స్ ఉన్నాయి. ఓకే ఇవి మ్యారేజ్కా? ఈ మ్యారేజ్కి పార్టీ వేర్ అలా అట్లా. ఓకే గ్రేట్. ఖాళీ బొరాన్ ఉంటుంది చూసి మెంటల్ అయిపోవాలన్నమాట. సో ఇది పార్టీ వేర్ అయితేనేమో 450 ఇది. ఇది 450. ఓకే ఇది చాలా ఏమంటారు లైట్ ఉంది కదా. లైట్ ఉంది, చాలా చమ్కిలు ఉంటాయి, మెంటల్ ఉంటాయి. బాగుంది. ఓకే ఇవి ఈ షర్ట్స్ 250 అన్న. 250. 250 గ్రేట్ గాలిలో ఇవి. ఓకే ఇంకోటి హాఫ్ షర్ట్స్ ఫుల్స్ ఉన్నాయా దీంట్లో? ఫుల్ హ్యాండ్స్? ఫుల్ హ్యాండ్స్ ఉండవా అవి? ఓన్లీ హాఫా? కొత్త మోడల్ చాలా బాగుంది. ఒకసారి మీరు చూడొచ్చు. ఎందుకంటే ఈ డిఫరెంట్ టైప్ అనమాట. అంటే బేసిక్గా మనం చాలా షర్ట్స్ అంటే ట్రెండీగా ఈ టైంలో అయితే చాలా జాలీల షర్ట్. గ్రేట్. వైట్స్ చూసారా? ఇది ఓన్లీ షర్టు మాత్రమే కానీ షర్టు కాదు అనే టైప్లో ఉందన్నమాట. చూడడానికి ఏంటంటే అది పైన కానీ ఎలా నవీన్ మరి ఇది మొత్తం బాడీ మొత్తం అవపడుతుంది కదా. అవి కనిపిస్తాయన్నా మనం ఇట్లా తెలుసుగా బొరాన్ అంటే ఎట్లుండాలి, మనం వేసుకొని బొరాన్ అయిపోవాలి. ఓకే గ్రేట్. అన్ని సైజ్ ఉన్నాయి అవి. సైజ్ ఇవి ఆల్ సైజెస్ ఉన్నాయి. ఆల్ సైజెస్ ఉన్నాయి. సో మీకు ఎవరైనా ఈ కలెక్షన్ మీకు కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో ఏంటంటే వైట్లో చాలా మంది తీసుకోవాలన్నా మా తాన. అవునా? చాలా మంది తీసుకోవాలి మంచిగా. ఇప్పుడు జనరేషన్స్ బాగా లైక్ ఇట్లా నడుస్తున్నాయి. ఎందుకంటే వైట్ జాలలతోటి. సో మంచి ఇంకో డబల్ పాకెట్ షర్ట్స్ ఉన్నాయి మన తాన. డబుల్ పాకెట్స్ ఉన్నాయా? డబల్ పాకెట్స్. ఓకే గ్రేట్. ఇవి డబల్ పాకెట్స్. ఎస్ ఈ డబుల్ పాకెట్స్ అనమాట. ఇది 250 మాత్రమేనా? ఇదా? ఓన్లీ లైట్ ఉంది కాకపోతే హెవీ లేదా ఈ క్లాత్లలో? హెవీ అంటే ఇక ఈ సీజన్లో తెలుసానా, సీజన్ ఇట్లా. ఓకే సీజన్ బట్టి మీరు కలెక్షన్స్ తీసుకొస్తారా? డబుల్ పాకెట్స్ కావాలన్నా సో ఇలా ఉంది అనమాట. ఈ సింగిలా? సింగిల్. ఓకే ఒక నార్మల్గా మీరు అన్నారుగా బట్ట ఇవి ఇవి గ్రేట్. అలాగే ఉంటుంది అన్నమాట. ఒకసారి మీరు చూడాలి అనుకుంటే డైరెక్ట్గా వచ్చి విజిట్ చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాం. ఇప్పుడు ట్రెండ్లు ఉన్నాయి కదా బ్యాగులు, మీరు అన్నారు. సో ఇక్కడ పాయింట్లు చూసుకుందాం. బ్యాగులు అనమాట. ఇవి మాత్రం చాలా బాగున్నాయి, ఎస్పెషల్లీ చాలా బాగున్నాయి, నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఇవి మాత్రం అంటే ఏంటంటే బ్యాగులు వేసుకొని పోతూనే ఉన్నారు. ఇక 450 అనమాట అన్నది వచ్చేసి. సో ఇది 450 అట, బట్ చాలా తక్కువ అనమాట. క్లాత్ కూడా చాలా బాగుంది, జీన్స్ క్లాత్ చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి టీ షర్ట్లు మాత్రం ఇంకా బుర్రా పాడుంటాయనా. సో ఇది అండ్ ఇంకోటి నవీన్, చాలా మంది జీ స్టార్ కార్గోస్ అడుగుతున్నారు. అవి ఉన్నాయా? అవి అయిపోయినాయి అన్నమాట. ఓకే ఇందాక కొన్ని చూపించావు కదా కార్గోస్ అవి జీన్స్. ఓకే ఫస్ట్ ఇవి చూపెడతావా? ఇవేంటి? టీ షర్ట్ డౌన్ షోల్డర్ టీ షర్ట్లు ఇవి. ఓకే పెద్దవి. పెద్దవి. ఓకే షోల్డర్స్ పెద్దగా ఉంటాయి. ఇవనా జీన్స్ అట్లా అన్నారు కదా మీరు. సో ఇదో టీ షర్ట్స్ అన్నమాట మేబీ. ఇప్పుడు ఇందాక అనుకున్నాం కదా. సో ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే జీ స్టార్ కార్గోస్ చాలా మంది చాలా హై అమౌంట్ పెట్టి తీసుకుంటూ ఉంటారు. 500 వేరే దగ్గరికి పోయి, బట్ ఇక్కడ చాలా తక్కువ ప్రైస్ అనమాట. బట్ చూడగానే నచ్చుతుంది డెఫినెట్గా ఎవరికైనా. క్లాత్ కానీ లేకపోతే ఉన్నటువంటి కలెక్షన్ చాలా బాగుంది. ఒకసారి జీ స్టార్ చూడొచ్చు. ఒక నిమిషం. ఇది కలర్స్ ఉన్నాయా నవీన్ దీంట్లో? ఉన్నాయి మన కలర్స్ చూద్దాం. కలర్స్ ఎక్కడ? సూపర్ గ్రేట్. సో ఇవా అవే
యా జీ స్టార్ గ్రీన్ అన్న గ్రీన్ ఉందా? బ్లాక్ ఉంది. గ్రేట్ గ్రేట్ గ్రేట్. గ్రే కలర్ మంచిగా. సో మల్టిపుల్ ఉన్నమాట, ఇది చూడొచ్చు మీరు. బ్లూ మొత్తం మల్టీ కలర్స్ వచ్చేది ఇవి చాలా కలర్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ట్రెండ్ అనమాట ఇది, చాలా బాగా వైరల్ అవుతుంది చాలా ఇన్స్టాలలో ఈ ప్యాంట్, ఈ మోడల్ది. ఇంకా వీళ్ళ దగ్గర ఇలాంటి కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. సో మీరు ఎవరన్నా కావాలి అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా వచ్చి ఈ స్టోర్ని విజిట్ చేసి ఇలాంటి జీ స్టార్ పాయింట్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇవేంటి నవీన్, ఇవి ఇంకో ప్యాటర్నా? అవే ప్యాటర్న్ గ్రిప్ ఉన్నవి, కాకపోతే గ్రిప్ గ్రిప్ ఇవి. కాకపోతే ఏంటంటే ఫ్రంట్ పాకెట్ ఉండదు, పాకెట్ ఉన్నాయి, గ్రిప్ ఉంటాయి. మొత్తం ఏం కాదు, షేడింగ్ మేము మంచిగా ఉంటాయి. 500 అనేవి. ఓకే రైట్. సో ఇది ఇంకో ప్యాటర్న్. అండ్ ఇంకో ఇది కూడా ఉన్నాయా? ఇది మాత్రం వచ్చే 450 మాత్రమే అంటున్నా నేను. ఖాళీగో తెలుసుగా, ఖాళీ బొరా అని అంటున్నా. ఇది 450 మాత్రమే. ఇదిగోనా? ఓకే. ఈ గ్రిప్ ఉన్నవి 450. నమ్మతలేదన్న ఒకసారి మన ప్రైస్ ఎంత తక్కువ ఉన్నారంటే. ఓకే. చాలా మంది ఇక్కడికి వచ్చి పోతారు, వాళ్ళకైతే తక్కువ నచ్చుతుందా మరి? చాలా మంది వస్తారు. అది గ్రిప్ అని కూడా ఇది మనమే గోవా గీవా పోతాం కానా, గోవా గురించి ఇవి మనం తీసుకొచ్చినాం అన్న. గోవా నుంచి కూడా తీసుకొచ్చావా? గోవా కలెక్షన్ కి తీసుకొచ్చిన కాంబోలు. ఓ ఇవా కాంబోలు, ఇగో షార్ట్ షర్ట్స్. ఇవేంటంటే సమ్మర్కి బాగా పనికొస్తాయి కలెక్షన్స్. 350 అన్న ఇది. ఓకే, కాంబో అన్నమాట. ఇది షార్ట్ అండ్ ప్యాంట్ కాంబో దేని దానికి. సో ప్రతి ఒక్కటి ఏంటంటే అన్నీ ఉన్నాయి. ఈవెన్ పార్టీస్కి ఎంజాయ్ చేయాలన్నా, లేకపోతే ఫార్మల్స్ ఆఫీస్ పర్పస్లో అన్నా, ఈవెన్ నైట్ ఇంటికాడ ఉండాలన్నా ట్రాక్లు కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఇది కాంబోలు, ఇది కాంబో. అండ్ ఇంకోటి ట్రాక్స్ ఏమైనా ఉన్నాయా నవీన్ మన దగ్గర? ట్రాక్స్ ఉన్నాయా? రీసెంట్గా ఏదో కొత్త మోడల్ వచ్చిందని విన్నా, ఇన్స్టాలో ఏదో వీడియో చూసా. ఇవా? గ్రేట్ గ్రేట్ గ్రేట్. 1000కి 3 అన్న. ఇది 1000కి 3. వావ్ సూపర్. ఇవి చాలా బాగున్నాయి యాక్చువల్లీ. 1000కి 3. ఓకే. ఇది ఈ ప్యాంట్ మాత్రం చాలా బాగుంది, చాలా మెత్తగా. స్మాల్ నుంచి ఎక్సెల్, స్మాల్ నుంచి ఎక్సెల్ దీంట్లో. సో క్లాత్ కూడా ఒక్కసారి మీరు క్లాత్ చూసుకుంటే చాలా మెత్తగా, చాలా బాగుంది. ఇవన్నీ చూడవచ్చు స్టాండర్డ్గా, మంచి కాంబో అనమాట. ఇది సేమా? ఇది పెద్ద సైజ్. సో ట్రాక్స్ కూడా కానీ కావాలనుకుంటే ఇవి మనం జిమ్కి పోనీకి ఇట్లా మంచి పనికి వస్తాయి. జిమ్కి, ఎక్సర్సైజ్కి అండ్ వాకింగ్, రన్నింగ్, గేమ్స్కి, స్పోర్ట్స్ కూడా పనికి వస్తాయి కదా. ఓ గ్రేట్. ఓకే. హుడీస్ ఏమైనా ఉన్నాయా? హుడీస్ ఇప్పుడు ఉన్నాయంటే ఇగో. సో ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి నీ షాప్లో? అన్నీ ఉన్నాయన్నా. ఇదేంటి హుడీస్ డిఫరెంట్ హుడీస్ ఇక తెలుసుగా, ట్రెండ్లు ఉన్నాయి ఇవే హుడీస్. ఓకే. ఇలాంటి అంటే మన ప్రింటెడా? ప్రింటెడ్ ఉన్నాయి, ప్లెయిన్ ఉన్నాయన్నా. ప్లెయిన్ కూడా ఉన్నాయి. హై కాలర్స్. గ్రేట్. హై కాలర్స్. ఓకే. ఇదెంత నవీన్? ఇది వచ్చి 200 అన్న. అంతే? ఇప్పుడు ఇది వింటర్ సీజన్ నెక్స్ట్ బాగా పనికి వస్తుంది కదా. చాలా చాలా పనికి వస్తుంది. అవును కదా. గ్రేట్. ఇక పాప్కార్న్ టీషర్ట్లు అన్న. చాలా బాగుంది అనమాట పాప్కార్న్ టీషర్ట్లు. ఇది నెక్స్ట్ వచ్చేది వింటర్ సీజన్ కాబట్టి ఇది బాగుంది. ఇదేంటి? పాప్కార్న్ టీషర్ట్లు. అంటే పాప్కార్న్ టీషర్ట్లు అంట. ఓకే. ఇవా? రైట్. డబల్ డ్యూయల్ వచ్చే టైప్. రైట్. అంతేనా? రైట్. సో ఇవి జీన్స్ అటు కూడా సైడ్ ఉన్నాయి అనుకుంటా. అవి టోన్ కూడా ఉన్నాయా? టోన్లు ఉన్నాయి. ఇవన్న టోన్ ప్యాంట్స్. టోన్ జీన్స్ ఎవరైనా కావాలనుకుంటే ఇది ఇచ్చేస్తావు. గ్రేట్ గ్రేట్. ఇప్పుడు కాయమాల డొంగరి. ఇక మరి డిఫరెంటా అలా అనుకున్నా మొత్తం అవి జల్దీ కాదు. సో టోన్ జీన్స్ ఎవరికన్నా కావాలంటే బేసిక్గా చాలా మంది జనరేషన్ ఇష్టపడుతుంటారు హెవీ టోన్ జీన్స్ అనమాట. ఇవి కాస్త ఎక్కువనే తినే అనుకుంటా. హెవీ ఉన్నాయి, లో ఉన్నాయా? ఓకే. హెవీ అండ్ లో కూడా ఉన్నాయట. అన్నీ ఉన్నాయి. సో చూడు అదేంటి, అదే డిఫరెంట్ ఉంది. ఇది వచ్చేసి డొంగరీ అన్న. డొంగరీలు తెలుసుగా, ఇట్లా సీజన్లోకి వేసుకొని ఉంటారు కాదు డొంగరీలు. గర్ల్స్ కి, బాయ్స్ కి వాళ్ళు కూడా వేసుకోవచ్చా? బాయ్స్ బి వేసుకోవచ్చు. దీన్ని బోనాలకి, ఇట్లా ఫెస్టివల్స్ వస్తాయి, మనం ఇట్లా పోతాం కదా మాతకి, ఇట్లా పోతాం జ్యువెలరీస్ లకి. సో గణేష్ పండుగకి ఇట్లా ఫెస్టివల్స్ డిఫరెంట్ కలెక్షన్ అనమాట. అది డింగ్రీలు ఉంటాయి మా తాన అన్న. ఇంకోటి వ్యాన్స్ బి ఉన్నాయి అన్న మా తాన. వ్యాన్స్ వచ్చేసి ఇగో. గ్రేట్. ఇగో ఇదేంటి? వింటర్ సీజన్ మొత్తం. వింటర్ సీజన్కి. ఓకే. వావ్ చాలా వచ్చేసి అన్న. ఇదెంత? 500 అన్నది. 500. గ్రేట్. సో ఈ ప్రైస్
ప్రైస్కి ఈ క్వాలిటీ రావడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇది క్లాత్ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేది వింటర్ సీజన్ కాబట్టి సో ఈ సీజన్ అంటే ఇలాంటి కలెక్షన్స్ అయితే డెఫినెట్గా మనకు చాలా బాగా నచ్చుతాయి. చూడొచ్చు ఒకసారి, చాలా మందంతో వింటర్ సీజన్కి చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. ఇది ఒకసారి మీరు డెఫినెట్గా చూడొచ్చు. హెచ్ఎం టీ షర్ట్ చూపిస్తాను. ఇవేంటి రెగ్యులర్ ఫియర్ ఆఫ్ గాడ్. ఓకే, రెగ్యులర్ టీ షర్ట్స్ అనమాట. డైలీ వేర్ కదా. 1000కి 4 1000కి 4 అంటే 250కి ఈచ్ వన్ పడుతుందా? ఓకే, ఆఫర్లో పెట్టినాం అన్న 300కి కానీ 1000కి 4 పెట్టేసినాం. 1000కి 4 పెట్టేసినాం. ఓకే, రైట్, సూపర్. సో అవి ఇంకా మొత్తం ఆల్మోస్ట్ అన్ని చూపించావా నవీన్? ఆల్మోస్ట్ ఇవి బ్యాగ్ కూడా చూపించావు కదా. చూపించాను. కాకపోతే కలర్స్ అంతేనా? కలర్స్ వచ్చేసి మన 5 కలర్స్ ఉన్నాయి అవి బ్యాగ్లా. బ్లూ, ఇది బ్లాక్, ఇది కొంచెం బ్లూ, గ్రేట్. ఆల్ కలర్స్ ఉన్నాయి అనమాట. ఇది బ్లాక్, ఇది అంతేనా? ఇది బ్లాక్. గ్రేవీ ఉందన్న ఒకటి. ఇది బ్లాక్, ఓ గ్రేవీ కూడా ఉంది. ఓకే, సూపర్. మన అన్నీ వచ్చేసి మొత్తం బోరాన్ కలెక్షన్స్ వచ్చేసారు అంటే నాకు ఖాళీ. ఓకే, సో నవీన్ ఇంకా ఏంటి సంగతులు? మొత్తానికి అన్న ఎన్ని రోజుల నుంచి వెళ్ళి నడిపిస్తున్నావు ఇది? చెప్పిన దసరా ముంగటికి వెళ్ళి నడిపిస్తాను. దసరా ముందటి నుంచి వెళ్ళి అవి మొత్తం బోరాన్ కలెక్షన్స్ అయితే మన తాను ఎంత దూరంకి వెళ్ళి వస్తారు. ఏమున్నా మంచిదే, మొత్తం బోరానేగా. ఓకే, ఏమున్నా మొత్తం బోరాన్ అంతే. ఓకే, సో ఎంతమంది అంటే మీరు నాకు తెలిసినంత వరకు ఏంటంటే మొత్తం యూత్ కలిసి పెట్టారని విన్నాము. ఎంతమంది మీ యూత్గా అన్న? మన అన్న పెట్టిండు, అన్న పెట్టిండు. మన అన్న షాప్లో మనం లేకపోతే ఇంకా ఎవరు ఉంటారు? మనం 10లో తీసుకున్నాం. ఇట్లా 10లో వచ్చేసింది అనుకోవాలి. సో ఇప్పుడు అంటే ఇన్స్టా అంటే క్రియేట్ చేశాక నువ్వు రీల్స్ చేశాక పెరిగాయా? పెరిగేందుకే రీచ్ వచ్చినాయి మనకి. రీచ్ వచ్చి మన ఫ్యామిలీస్ వచ్చేసి ఒక ఇన్స్టా ఫ్యామిలీస్ ఇక 4K కానీ వచ్చేసింది. ఇంకా ఏమన్నా ఇక ముంగడి నడవాలి, ముంగడి చేసుకోవాలి. ఓకే, ఇది ఒకటే ఉందా బ్రాంచ్ ప్లానింగ్స్? ఇక బ్రాంచ్ ప్లానింగ్ చేసినాం అన్న. ఇంకా ఇంకోటి చేసినాం, అది అయితే పడిపోతుంది. కొన్ని సున్నా నాకు కొంచెం వచ్చేస్తున్నా అనుకో ఖాళీ దగ్గర వచ్చేసిన. ఇక బోరాన్ కలెక్షన్స్ ఇంకా 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 అవి ఇంకో బ్రాండ్ తీసుకొస్తాం మనం ఏమున్నా. ఓకే, ఏమన్నా పెట్టే ఆలోచనలు ఉన్నాయా వేరే నెక్స్ట్ బ్రాంచెస్? అవేనా బ్రాంచ్ అంటున్నా. అది ఇంకోటి ఉంది, అది ఆప్షన్ రాగానే ఇక ఏమున్నా బోరాన్ కలెక్షన్సే అనుకో. వాడవి అన్నీ ఒక్కటే మనం ఆ వాడ ఎగ్జామ్ చేసినాం. ఆ వాడని ఇంకా ట్రెండ్ చేద్దాం, ఇంకా ట్రెండ్ అదే వీడియోస్ పెడతాం. ఏ వీడియోస్ పెట్టినా మనకి లక్షల మిలియన్స్లో పోతున్నాయి అవి. ఓకే, సో కానీ ఫస్ట్ ఇది షాప్ మీ అన్నయ్య పెట్టినప్పుడు చాలామంది ఏంటంటే నడుస్తుందా కొంచెం డౌట్ ఉంటుంది. నడుస్తుందా అంటే ఏంటంటే ఇంత తక్కువ ప్రైస్లో పెడుతున్నప్పుడు ఎందుకులే అట్లా టైప్లో ఉంటుంది కదా. సో ఎలా ఉంది మరి ప్రజెంట్ బిజినెస్ ఎలా ఉంది? ఇట్లా ఇప్పుడు బిజినెస్ అయితే మంచిగా ఉంది అన్న. ఫస్ట్ అయితే వాళ్ళు అనుకుని ఇట్లా నడవదు గిడవ మనం చేసేసినా అడిగినట్టు మనం మన అన్నకి తక్కువ అని పెట్టినా మనం అలా ఉంటామని చెప్పి మనం బ్రాండ్ ఏమున్నా అన్ననే చూసుకుంటాం అనుకున్నాం. సో మరి తర్వాత ఫస్ట్ అన్నోళ్ళు తర్వాత చూసి సక్సెస్ అయినాక సక్సెస్ ఏం చెప్పారు మరి ఇంతకి? ఇక అన్నారు అదే మంచిగా అయింది నీ వల్ల, ఇట్లా మంచిగా చేసినాము అందరికి అన్న. కలెక్షన్ బి మంచి తక్కువ ఉన్నాయంటే సరే ఇక మన షాప్ ఇక తెలిసే అన్న మన బోరాన్ కలెక్షన్స్ ఉంటాయి. డిస్కౌంట్ ఏమైనా ఉంటుందా మరి మాలాంటి వాళ్ళకు? అందుకుంటా అన్న, మీ డిస్కౌంట్ పక్క ఉంటాయి. ఓకే అన్న, ఓకే. ఎంత తీసుకుంటే ఎంతవరకు ఇవ్వగలుగుతావు? ఇస్తా అన్న. మీరైతే ఇక ఫస్ట్ అయితే షాప్ని విజిట్ చేసి మీకు వచ్చేసేదిగా మీకు కలెక్షన్ మాత్రం పక్కా మీకు ఆఫర్లో పెట్టేస్తా, డిస్కౌంట్లో పెట్టేస్తా. ఓకే, సో మొత్తంగా ఇంకో బ్రాంచ్ అయితే ఓపెనింగ్ పెట్టే ఆలోచన ఉందా? చూస్తుర్రా మరి ప్లేస్? అది కూడా అది ఎక్కడ అనుకుంటారు? అది వచ్చేసి ఇక చూడాలంటవా? లాల్దోరా సైడ్ అనుకుంటున్నాం. ఓకే, లాల్దోరా సైడ్. కానీ ఇంకోటి ఏంటంటే చాలా మంది ఇంత లోపలికి రావాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అట్లా ఏమన్నా మీకు కాల్ చేసి ఇక ఈ చోట్ల పెట్టండి అనే ఇగో వాళ్ళు ఇబ్బంది పడేది అనుకోనా, వాళ్ళకి ఇక పెట్రోల్ పంప్ ఏమన్నా పోయి పిలుచుకొస్తాడు, లేకపోతే నేను పోతాను, మా ఫ్రెండ్స్ వస్తారు పోయి పిలుచుకొస్తాం. మీరే ఒక లొకేషన్ ఇట్లా అంటే ఇక బరుగువి పడ్డది అనుకోనా, పోయి ఇక పిలుచుకొస్తాం అనుకో. ఏం చదువుకున్నా నువ్వు? ఇప్పుడు నేను వచ్చేసి సెకండ్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. కాలేజ్కి వెళ్తున్నావా? ఇక పోవాలి కానీ పోతున్నావు కాలేజ్? పోవాలి. మరి కాలేజ్కి ఎప్పుడు పోతున్నావు? వీడియోస్ ఎప్పుడు చేస్తావు? నేను నైట్ టైం వీడియోస్ పెట్టేస్తాం మనం. నైట్ టైం చేసేస్తావు? పొద్దున ఇక కాలేజ్కి. ఇప్పుడు ఎట్లా హాలిడేస్ అందుకని ఇక షాప్లో చూసుకో. ఎగ్జామ్స్ ఎలా రాసావు మరి ఇంటర్మీడియట్? ఇక పోయింది అనుకోనా, ఒకటి పోయింది అనుకోనా. ఒకటి పోయిందా? పోయింది అనుకో, పర్లేదు, తీయొచ్చానా? తీయొచ్చు, ఒకటి పోతే పెద్ద ప్రాబ్లం ఏం కాదు కదా. ఏది ఏ బ్రాంచ్ ఏ గ్రూప్? సిసి అన్న, అగర్వాల్ జూనియర్ కాలేజ్. ఓకే, అగర్వాల్ జూనియర్ కాలేజ్ ఎక్కడ? ఇక్కడ మన హోటల్ మార్కెటింగ్. అదే కదా. ఓకే, గ్రేట్. సో
ఫ్యామిలీ ఏంటి మరి అమ్మ నాన్న ఏం చేస్తూ ఉంటున్నారు? మమ్మీ డాడీ చెంచా పని చేసుకుంటాను. ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. నీకు ఇంక ఇద్దరు తమ్ముళ్ళు? ఇద్దరు తమ్ముళ్ళు. ఓకే. నేను ముగ్గురం. మేము అందరు ఫ్యామిలీ కలిపేసి 5. ఓకే, ఫ్యామిలీ కలిపి మొత్తం 5. సో ఫస్ట్ నువ్వు అనమాట? ఫస్ట్ నేను. అందుకేనా ఇటు చదువు అటు బాధ్యతలు రెండు అనుకోగానే చేస్తున్నావు? ఓకే, గ్రేట్. ఇంకేమంటారు నువ్వు? మరి ఇంకేమన్నా ఈవెన్ స్టోర్స్ ఇట్లాంటి ఓన్ బ్రాండింగ్స్ ఏమన్నా పెట్టే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? అట్లాంటివి అన్నీ మనవే కానీ అవి ఏమున్నా నీకు సపరేట్గా అంటే ఏంటంటే నీకు బ్రాండ్ లాంచ్ చేసి అది అందరికి ఉంటాయి అన్న, అది అందరికి ఉంటాయి. చేయాలి కానీ అది మనవి చేయాలి, మనవి పెట్టాలని. సో అన్నీ ఉన్నా ప్లాన్స్ ఉన్నాయా? ప్లాన్స్ ఉన్నాయన్నా. ఓకే, చేయాలి, పెట్టాలి, అది మన బాధ్యత అన్న. ఓకే, గ్రేట్. ఏమున్నా ఇక ముగ్గురు సపోర్ట్ చేస్తారన్న. సపోర్ట్ చేస్తారు. అవి విశాల్, అర్జున్ ముగ్గురు సపోర్ట్ చేస్తారు అనుకో. నీకు నీ ఫ్రెండ్ సర్కిల్ ఏడికైనా సపోర్ట్ చేస్తారు వాళ్ళు. వీడియోస్ తీసే వాళ్ళు కూడా వాళ్ళే మొత్తం ఎడిటర్ ఉంటారన్న. ఓకే, ఎడిటర్ నాని ఉంటాడు. సో వాళ్ళు మొత్తం కలిపి చేస్తూ ఉంటారు. ఓకే, గ్రేట్. అండ్ ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నాను నవీన్ మీ బొరా కలెక్షన్స్ గురించి? చెప్పినా అన్న, మొత్తం ఏమున్నా మా దాని బొరానే ఉంటాయి. అవి ఏమున్నా బొరానే. ఓకే, గ్రేట్. సో ఆల్ ది బెస్ట్ నవీన్. థ్యాంక్ యూ అన్న. ఆల్ ది బెస్ట్. అండ్ ఇలాంటి స్టోర్స్ నువ్వు ఓపెన్ చేయాలి డెఫినెట్గా. ఇంకా 2-3 ఓపెన్ చేసినా మేము హ్యాపీ. సో డెఫినెట్గా మీరు కూడా డెఫినెట్గా చూడండి. అండ్ ఫలక్నామాలో ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర ఈ బోరాన్ కలెక్షన్స్ ఉన్నాయి. ఎస్ఆర్ ఫ్యాషన్స్ అలియాస్ అంటే మనోడు స్లాంగ్లో చెప్పానమాట. సో ఎప్పుడైనా మీకు కావాలనుకుంటే ఎవరన్నా ఇన్ కేస్ మీకు ఇన్స్టాలో కానీ ఇంకెక్కడన్నా కావాలని వచ్చి చూస్తే ఆ లొకేషన్ పిన్ చేయండి. డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్లో లొకేషన్ అయితే క్రిస్టల్ క్లియర్గా అయితే అవపడుతుంది. వచ్చినప్పుడు మీకు నచ్చిన కలెక్షన్స్ ఏమన్నా ఉన్నాయో అవి చూసుకొని ఈవెన్ ఇన్స్టాలో కూడా మెసేజెస్ రియాక్ట్ అవుతావు కదా? అయితే ఇన్స్టాలో మెసేజ్ చేసినా రియాక్ట్ అవుతాడు నవీన్. సో థ్యాంక్ యూ నవీన్. సో ఇది మొత్తంగా ఆర్ఎన్ ఫ్యాషన్స్ అండ్ బొరాన్ నవీన్ గురించి అయితే మరిన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. అండ్ ఇంకా ఇన్ ఫ్యూచర్లో మనోడు ఇంకా బ్రాంచెస్ కూడా పెడతాడట. సో చూద్దాం ఎంతవరకు పెడతాడు ఏంటి. మనల్ని కూడా పిలుస్తావు నవీన్? పిలుస్తావా? ఓకే, థ్యాంక్ యూ నవీన్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.